అన్న మీ పేరు? నా పేరు సురేష్. సురేష్, ఎలా ఉందన్న ఇక్కడ వైసీపీ ప్రభుత్వం? బాగుంది, మాకేం ఇదేం లేదు. అంటే అది రాలేదు ఇది రాలేదు అని ఏమీ లేదు. అందరికి ప్రతి ఒక్కరికి ఏమో అన్నీ వస్తున్నాయి. అంటే ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంది? ఉద్యోగ విషయం అన్నీ బాగున్నాయి కదా. వాలంటీర్లు ప్లస్ సచివాలయం ఉద్యోగులు అన్నీ వచ్చినాయి కదా. అభివృద్ధి లేదంటున్నారు కదన్న. ఎవరు చెప్పింది? అభివృద్ధి కానీ డెవలప్మెంట్ అది ఎవరు చెప్పింది? వాడు అంటే కంపెనీస్ తేలేదు, పరిశ్రమలు తేలేదు జగన్ గారు. వస్తాయండి. ఇప్పుడు అన్నీ ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినాయి అన్ని కంపెనీలా అయిందే. పోనీ ఇంతకుముందు ఏమన్నా 5 ఏళ్ళలో ఎవరికి 5 ఏళ్ళు కాదు. నిరుద్యోగత పెరిగింది, అది తప్పు. అంత ముందు కూడా వెళ్తున్నారు. దానికి ముందు రాజశేఖర్ ఉన్నప్పుడు వెళ్తున్నారు బెంగళూరుకి అంట మన వాళ్ళు ఫుల్గా. ఇదేమైనా కొత్త లేదు కదా. విజయవాడ నుంచి కూడా బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు, చెన్నైలో చేస్తున్నారు. అంటే శాలరీని బట్టి బయట వెళ్తున్నారు అంతే. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా? రోడ్లు అంతా బాగా వేసినారు మా దీంట్లో అయితే. ఫస్ట్ క్లాస్కి ఉన్నాయి అన్నీ కొత్తగా. అంటే ఇంతకుముందు లేదు, ఈ మధ్య అంటే 2-3 ఇయర్స్ నుంచి బాగా రోడ్లు అన్నీ ఫుల్. ఈ పథకాలు రావడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని ఒక న్యూస్ వినిపిస్తుంది. అట్లనేం లేదు, అది వీళ్ళు నోటి చెప్పేది అన్నమాట. అంటే ఈకుండా ఉండిపోయారు వాళ్ళు చెప్తారన్నమాట. పథకాలు అందరికీ అందుతున్నాయా? కొంత అందరికీ వచ్చినాయి. ఇప్పుడు టీడీపీ అని లేదు, జనసేన అని లేదు, ఉన్నాడా లేనోడా అని కాదు, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, బీజేపీ కలవడం ఏం బీకేదానికి? గెలిచిన కాలం మళ్ళీ చూద్దాం సంగతి. ఈసారి అధికారం మాదే అని వాళ్ళు అంటున్నారు. అంటారు అందరూ అనే వాళ్ళే. జగన్ గారు 175/175 అంటున్నారు. అన్నైతే రాదు కానీ జగన్ అయితే సీఎం అవుతాడు కంపల్సరీ 100%. మళ్ళీ అధికారం అయింది ఖచ్చితంగా. అంటే రాజధాని సమస్యని నెరవేర్చలేదు ఎందుకు అంటే నెరవేర్చలేని కాదు, జరుగుతుంది, కాకపోతే కొద్ది లేటు. 3 ఎందుకు? అంటే దేశానికి ఒక రాజధాని ఉన్నప్పుడు రాష్ట్రానికి 3 ఎందుకు? అంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ని డెవలప్ చేసి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, మనకేమి రాలేదు కదా. దానికోసము అంటే 3 ప్రాంతాలు అన్నీ డెవలప్ అయితే బాగుంటాయి అది అంతే, ఇంకేంలే. షర్మిల గారు బాగా విమర్శిస్తున్నారు జగన్ గారిని, ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఆమెకు బుద్ధిలే, అన్నని విమర్శించకూడదు, అసలు ఆ పార్టీలో చేరి ఉండకూడదు. అంటే ఈసారి మరి ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తుంది, ఆమెమో కాంగ్రెస్ సిపిఎం సిపిఐని కలుపుకొని వస్తుంది, మరి ఎలా చూడవచ్చు? ఏం చేసుకున్నా జగన్ ఓడించలేరు వాళ్ళ కాదులే. అది ఎందుకు జగన్ మీద అంత చేసాడు కదా, మంచి పనులు చేసినాడు కదా, లేకుండా ఏం లేదు కదా. సచివాలయం ఉద్యోగులు ఎన్ని ఇచ్చాడు ఉప్మా? వాళ్ళకేం జీతాలు ఏమో తక్కువ, 28,000 29,000 వస్తుంది వాళ్ళకి జీతం. దానికంటేనా? బీటెక్ చదివిన వాళ్ళు వాలంటీర్లు 5,000 సంపాదిస్తున్నారు. అది వాళ్ళు ఎంచుకున్నారు అంతే, అది మేము చేస్తాము అని వాలంటీర్గా, అంతే కదా. వాళ్ళు చేస్తామనే కదా, స్వచ్ఛందంగా మేము చేస్తామనే కదా వాళ్ళు ఒప్పుకున్నారు, లేదంటే లేదు కదా. Like and subscribe Eagle Media Works.